హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హౌ టు క్రాక్ ఎస్బీఐ క్లర్క్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ తెలుసుకోబోతున్నాం. చాలా మంది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్‌లో అక్క ఎస్బీఐ క్లర్క్ మీద కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియో కూడా చేయండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోరిక మేరకు నేను ఎస్బీఐ క్లర్క్‌ని ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి అన్ని అంశాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. బట్ మనకి ఒక 30 డేసే ఉన్నా కానీ, ఈ 30 డేస్‌లో కూడా మనం ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయితే మెయిన్స్‌కి మనకి ఒక 3 మంత్స్ అనేది గ్యాప్ ఉంటుంది కాబట్టి, సో ఇదేంటంటే అట్‌లీస్ట్ మనం ఈ 30 డేస్ ప్రిపేర్ అయినా కానీ ప్రిలిమ్స్ అనేది ఎలా క్రాక్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒక కంప్లీట్ స్ట్రాటజీ అనేది ఫాలో అయిపోతే మనం ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయొచ్చనమాట. సో ఒకసారి ఈ వీడియోలో మనం ఇవాల్టి వీడియోలో ఎస్‌బీఐ క్లర్క్ 2025, 26 సంవత్సరానికి వచ్చిన నోటిఫికేషన్‌కి ఎలాగా ఎలాగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కంప్లీట్ స్ట్రాటజీ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా అసలు ముందు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్‌లో జరుగుతది? ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నోటిఫికేషన్ వీడియోలో. బట్ ఇవాళ కూడాను అసలు ఈ స్ట్రాటజీ తెలుసుకోబోయే ముందు అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, సిలబస్ అనేది డీకోడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, సబ్జెక్ట్ వైస్ మరి ముఖ్యంగా స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పీవైక్యూస్‌ని బేస్ చేసుకొని నేను ఆ స్కోరింగ్ టాపిక్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగిందనమాట. దీని తర్వాత క్విక్ రివిజన్ టిప్స్. అదే విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్‌ది బుక్స్ అండ్ టెస్ట్ సీరీస్‌కి సంబంధించి మీకు ఆహ్, ఏవేవి ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి, అదే విధంగా ఏ టెస్ట్ సీరీస్ ఫాలో అవ్వాలనేవి కూడాను లాస్ట్‌లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు చెప్తాను. సో, ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఇక్కడేంటంటే మనకి 2 స్టేజెస్‌లో జరుగుతుందనమాట. ఏంటిదది? 2 స్టేజెస్‌లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్, అదే విధంగా సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మెయిన్స్ అన్నమాట. దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడాను ఉంటుంది కాబట్టి, సో, ఇందులో ఏంటంటే ఇది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. ఇందులో మనకి ఏ మార్క్స్ కూడాను ఈ మార్క్స్ అనేవి ఇందులో యాడ్ అనేది కావు. సో, ఇదేంటంటే ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్‌లో వీళ్ళకి ఒక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ ఓన్లీ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. సో, మెయిన్ వచ్చేసరికి ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, 2 స్టేజెస్‌లో మనకి ఈ ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత కమింగ్ టు ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికొస్తే ఇందులో మనకి ఎన్నుంటాయి? 3 ఉంటాయన్నమాట. 3 సబ్జెక్ట్‌లు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో, ఈ 3 సబ్జెక్ట్స్ అనే మీద మీకు ఆల్రెడీ నిన్న ఐబీపీఎస్ క్లర్క్‌కి కూడాను సేమ్ సిలబస్ ఉందన్నమాట. సో, మీరు ఇక్కడ ఎక్స్‌ట్రా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో, ఈ టాపిక్స్ ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రశ్నలనేవి వస్తాయి. ఎన్ని ప్రశ్నలంటే 30 ప్రశ్నలకు గాను 30 మార్కులొస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వెషన్స్‌కి గాను 35 మార్క్స్ ఉంటాయి. అదే విధంగా రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వెషన్స్, 35 మార్క్స్. సో, టోటల్‌గా 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అనేది కేటాయించడం జరిగిందనమాట. ఇక్కడ ఎన్ని 100 మార్క్స్. 100 క్వెషన్స్, 100 మార్క్స్ అనేది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో కేటాయించడం జరుగుతుంది. దీంతో పాటు 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట ఈ ప్రిలిమ్స్‌లో కూడాను. సో, ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో దానికి 0.25 అనేది పెనాల్టీ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే నెగెటివ్ మార్కింగ్ ఉందో మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సొస్తది. సో, ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఆహ్, సబ్జెక్ట్‌కి కూడాను సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. సో, ఈ సెక్షనల్ టైమింగ్‌లో 30 క్వెషన్స్‌కి గాను 20 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. దీని తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ విషయానికొస్తే 35 క్వెషన్స్‌కి గాను 20 మినిట్స్ అనేది కేటాయించడం జరిగింది. అదే విధంగా రీజనింగ్ ఎబిలిటీకి చూసుకున్నట్లయితే 35 క్వెషన్స్ కానీ 20 మినిట్స్. సో, టోటల్‌గా 1 అవర్ అనేది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందనమాట. సో, 100 క్వెషన్స్ అనేది మనం 60 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎన్ని మార్కులకి? 100 మార్క్స్‌కి మనం ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇందులో 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో, ఇది థిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత కమింగ్ టు ద మెయిన్స్. వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ మెయిన్స్‌లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఈ మెయిన్స్‌లో వచ్చేసరికి 4 ఉంటాయన్నమాట. 4 సబ్జెక్ట్స్ ఏంటిదది? జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, అదే విధంగా ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో, ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్స్ చేంజ్ అయినాయి? ప్రిలిమ్స్‌లో మనకి
న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, రీజనింగ్ ఉంది. ఇక్కడ కొత్తగా యాడ్ అయింది ఏంటంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ దీంతో పాటు కంప్యూటర్ యాప్టిట్యూడ్. మనం చిన్నప్పటి నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కదా! సో, 10థ్ క్లాస్ నుంచి మనకు ఆల్రెడీ కొన్ని స్కూల్స్‌లో మనకి కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్‌గా కూడా పెట్టి ఉంటారు. సో, ఎవరైతే జస్ట్ అన్ని బేసిక్స్ అన్నమాట కంప్యూటర్ యాప్టిట్యూడ్. అంటే వారి యొక్క హార్డ్‌వేర్ కానీ, సాఫ్ట్‌వేర్ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, సో, ఇలాంటికి సంబంధించి చిన్నయి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్‌కి సంబంధించి మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా! సో, అలాంటి వాటిపైన ప్రశ్నలనేవి వస్తే పెద్దగా దాని గురించి డెప్త్ అయితే అంటే టెక్నికల్ నాలెడ్జ్ పరంగా అయితే డెప్త్ అనేది ఉండదు. జస్ట్ ఓన్లీ బేసిక్స్. ఒక కంప్యూటర్ గురించి లైక్ ఎవరు దాన్ని కనిపెట్టారు. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, కంప్యూటర్ ఫైండ్ చేసిన ఐ మీన్ కంప్యూటర్‌ని కనిపెట్టిన వాళ్ళెవరంటే చార్లెస్ బబ్బేజ్. సో, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వెషన్స్. సో, ఎంఎస్ వర్డ్‌లో కానివ్వండి, ఎంఎస్ ఆఫీస్‌లో కానివ్వండి, మనకి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అదే విధంగా ఫంక్షన్స్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఇంకా డెప్త్‌కి వెళ్లరనమాట. సో, అన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కొచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువగా ఫాలో అయిపోతూ ఉండాలనమాట. సో, ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి ఏంటి అనేది నేను మీకు స్కోరింగ్ టాపిక్స్‌లో వచ్చినప్పుడు నేను మీకు చెప్తానక్కడ. దీని తర్వాత ఇక్కడ మెయిన్స్‌లో మనకి యాడ్ అయిందేందంటే జనరల్ అవేర్‌నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో, ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ కావడం జరిగింది. ఒకసారి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఎలా కేటాయించారు ఏంటనేది. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి సంబంధించి 50 ప్రశ్నలు. అంటే మనకి కరెంట్ ఈవెంట్స్ కూడాను కలిపి ఉంటాయి కాబట్టి 50 ప్రశ్నలు అనేవి రావటం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్ ఏవైతే ఉంటుందో ఆ కరెంట్ అఫైర్స్ అనేవి తరువుగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, 50 క్వెషన్స్‌కి గాను 50 మార్క్స్ అనేది ఉంది. కమింగ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వెషన్స్‌కి గాను 40 మార్క్స్ అనేది కేటాయించారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీకి అదే విధంగా కంప్యూటర్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి 50 క్వెషన్స్ 60 మార్క్స్ అనేది కేటాయించడం జరిగిందన్నమాట. సో, టోటల్‌గా 190 క్వెషన్స్‌కి గాను 200 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. మెయిన్స్‌కొచ్చేసరికి ఇక్కడ 190 క్వెషన్స్‌కి 200 మార్క్స్ అనేది కేటాయించడం జరిగిందనమాట. సో, ఎన్ని మినిట్స్‌లో టోటల్‌గా 2 అవర్స్ 40 మినిట్స్ అనేది టైమ్ ఉంటుందనమాట. 2 గంటల 40 నిమిషాలనేది ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి టైమింగ్ అనేది కూడా ఇచ్చారు. సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. 50 క్వెషన్స్ అనేది 35 మినిట్స్‌లో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి మాత్రం 45 మినిట్స్, అదే విధంగా రీజనింగ్ ఎబిలిటీకి మాత్రం 45 మినిట్స్ అనేది ఇచ్చారు. ఇంగ్లీష్‌కి, జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి 35 నిమిషాల్లో మనం ఈ సెక్షనల్ టైమింగ్‌లోనే మనం ఈ సబ్జెక్ట్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా 2 గంటల 40 నిమిషాల పాటనేది మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది, మెయిన్స్ అనేది క్లియర్ అయిపోయింది కదా! దీని తర్వాత ఇప్పుడు మనం టాపిక్ వైస్ అనేది చూద్దాము. కమింగ్ టు ద ఇంగ్లీష్. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ చూద్దాము. దాని తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాము. సో, ప్రిలిమ్స్ విషయానికొస్తే ముఖ్యంగా మనకి కొన్ని టాపిక్స్ అనేవి ఎక్కువగా స్కోరింగ్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంగ్లీష్‌లో విషయానికొస్తే, ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికొస్తే ఫస్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, పారా జంబుల్స్, మిస్‌స్పెల్డ్, ఫిల్లర్స్, మ్యాచ్ ద కాలమ్, వర్డ్ స్వాంప్, ఫ్రేజెస్ రీప్లేస్‌మెంట్, క్లోజ్ సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, వర్డ్ యూసేజ్, మిసెల్లానియస్. సో, ఇందులో ఇవి ఇంగ్లీష్ స్కోరింగ్ టాపిక్స్ అన్నమాట. సో, ఇందులో గూడాను మళ్ళీ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. విచ్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ వి హావ్ టు గివ్ అండ్ సెకండ్ ప్రయారిటీ. సో, ఈ విధంగా మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఈజీగా మనం ఎక్కువగా టైం అనేది ఎప్పుడైతే స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో వాటిపైన పెట్టామనుకోండి, రేపు ఎగ్జామ్‌లో మనకి ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఆ స్కోరింగ్ టాపిక్స్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు ఇయర్ వైస్ కూడాను అసలు ఎన్నెన్ని వస్తున్నాయి అని చెప్పేసానని మీకిక్కడ ఒక అవగాహన రావాలని చెప్పేసి ఇయర్ వైస్‌గా కూడా నేను మీకు అనాలిసిస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ 2020లో చూసుకుంటే కేవలం 5 ప్రశ్నలే ఉన్నాయి. 21కి 7-10 ప్రశ్నలు, 22కి 9-10 ప్రశ్నలనేవి వచ్చాయి. సో, లాస్ట్ 2 ఇయర్స్ చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ మనకి 9 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. సో, దీనికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. దీని తర్వాత ఎర్రర్ డిటెక్షన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎర్రర్ డిటెక్షన్ గాని, పారాజంబుల్స్ కానీ ఇవి 3-4 అనేవి వచ్చాయి. ఇవి 3-6 ఏంటి పారాజంబుల్స్ 3-6 అనేవి రావటం జరిగింది. దీని తర్వాత మిస్‌స్పెల్డ్ వర్డ్స్, ఫిల్లర్స్ ఇవన్నీ కూడాను లీస్ట్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ అలాగే ఇవ్వండనమాట. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే సెంటెన్స్ అరేంజ్‌మెంట్ ఇది థర్డ్ ప్రయారిటీ. ఇది కూడాను ఫ్రేజెస్ థర్డ్.
వర్డ్ స్వాంప్ వచ్చేసరికి థర్డ్. సో, ఇలాగా ప్రయారిటీ ఇచ్చుకుంటా మనం డేని ఇంప్రూవ్ చేసుకుంటా డేలో ఇవి ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత ఇక్కడ సెకండ్ సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్‌కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. అదే విధంగా థర్డ్ రిప్లే ఫ్రేజెస్ రిప్లేస్‌మెంట్‌కి థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. దీనికి కూడాను సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. పారాజంబుల్స్ 3-6 వస్తున్నాయి కాబట్టి. మిగతా అన్నిటికి కూడాను ఫోర్త్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఏవైతే 1-2 మార్క్స్ ఇలా వస్తున్నాయో సో, వాటికి ఫోర్త్ ప్రయారిటీ ఇచ్చి ఈ విధంగా అనేది సెగ్రిగేట్ చేసుకోండి. సో, ఇది ప్రిలిమ్స్‌లో స్కోరింగ్ టాపిక్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో, నేను మీకిక్కడ లాస్ట్ 4 ఇయర్స్‌కి సంబంధించి అసలు ఈ ట్రెండ్ అనేది ఎలా ఉంది? ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి సంబంధించి ట్రెండ్ అనేది ఎలా ఉంది? స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను మీకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది మీరు ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో, ఇది దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ ఆహ్, స్కోరింగ్ టాపిక్స్. కమింగ్ టు ద రీజనింగ్ ఎబిలిటీ. సో, రీజనింగ్ ఎబిలిటీలో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలోగిజం, ఇనీక్వాలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ కీస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, మిసెలానియస్. సో, ఇవి రీజనింగ్‌కి సంబంధించి ఓన్లీ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచే మనకి ఆన్ యావరేజ్ 18-25 క్వెషన్స్ వస్తున్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్ కూడా చూసుకోండి. ఇక్కడ 15-23, 15-28, 15-24 అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆన్ యావరేజ్ ఉండే కొద్దీ ఇవి పెరుగుతా వస్తున్నాయి. 23లో 18-25 అనేవి రావటం జరిగిందనమాట. సో, ఇక్కడ 18-25 అంటే మనకి దీనికి ఫస్ట్ అంటే ఫస్ట్. సో, మనకి ఎన్ని మార్క్స్‌కి ఉన్నాయి రీజనింగ్ ఎబిలిటీ అనేది? 30 క్వెషన్స్, 30 మార్క్స్. 30 మార్క్స్‌లో ఆన్ యావరేజ్ మనకి 18 మార్క్స్ వచ్చేసినాయండి. ఇంకెన్నుంటాయి మనకి 12 మార్క్స్ అన్ని ఉంటాయి. కేవలం 12 మార్క్స్ తోటి మనం ఈ రీజనింగ్ ఎబిలిటీ కోసం ప్రిపేర్ అవ్వాల్సొస్తుంది. బట్ కంప్లీట్‌గా 18 మార్క్స్ అనేది మనకి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి? పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి వస్తున్నాయి. కేవలం 18 మార్కులు 30 మార్కులకు గాను 18 మార్క్స్ అంటే మనకి 3/4 మార్క్స్ అనేవి మనకక్కడ వచ్చేసినాయన్నమాట. మిగతా 12 మార్కుల కోసం మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, అవి వేటి నుంచి వస్తాయంటే సెకండ్ ప్రయారిటీ. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్‌కి. అదే విధంగా సిలాగిజంకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. సిలాగిజం కానివ్వండి, ఈక్వాలిటీకి కానివ్వండి, కోడింగ్, డీకోడింగ్ కానీ ఈ మూడిటికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. మిగతా వాటికి ఏదైతే డైరెక్షన్, డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయో వీటికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. సో, ఈ థర్డ్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీకు ఈ విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకుంటే రీజనింగ్ ఎబిలిటీలో మీకు ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మిసెలానియస్‌లో మిగతావి ఏవైతే ఉన్నాయో అవి 1-8 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా మనకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ నుంచి మనకి క్వెషన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి అన్నప్పుడు మనం ఆ టాపిక్స్‌ని వదిలిపెట్టకూడదు. సో, ఇక్కడ నేను మిసెలానియస్‌లో ఎందుకు మీకు చెప్పలేదంటే సో, వాళ్ళు ఎక్కడి నుంచైనా అడగొచ్చు. 1-8 లోపు 1-2 రావచ్చు, 1-3 రావచ్చు, 1-4 రావచ్చు. సో, ఇలాగ ఏ విధైనా అడగొచ్చు. బట్ ఇక్కడేంటి ఇక్కడ ఆల్రెడీ మనకి 18-20 మార్క్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తున్నాయి. మిగతా 10 మార్క్స్ కోసమే మిగతా టాపిక్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ 18-20 అనేది మనం ఎక్కువగా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. స్కోర్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ మిసెలానియస్ అనేది నేను మీకు చెప్పలేదు. సో, ఇది రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా అయితే ప్రశ్నలనేవి టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, దీని తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ విషయానికొస్తే డేటా ఇంటర్ప్రిటేషన్, కేస్లెట్స్, మిస్సింగ్ నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్, అరిథమెటిక్, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్‌ది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు 23, 22, 21, 20. సో, ఈ 4 ఇయర్స్‌లో గనక చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ 10 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. ఎక్కడ? డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి 35 క్వెషన్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? సారీ ఇక్కడ మనకి 10 మార్క్స్ అనేవి రావటం జరిగిందనమాట. 35 క్వెషన్స్‌కి 10 మార్క్స్ నుంచి ఒక టాపిక్ నుంచి వచ్చేసినాయి మనకి. దీని తర్వాత మిస్సింగ్ నంబర్ సిరీస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 6 మార్క్స్ వచ్చేసినాయి. సో, ఇక్కడ ఎన్నొచ్చినాయి టోటల్‌గా 16 మార్క్స్ అనేవి వచ్చేసినాయి. ఎన్ని మార్క్స్‌కి? 35 క్వెషన్స్‌కి 16 మార్క్స్ అనేవి వచ్చేసినాయి అన్నమాట. దీని తర్వాత అర్థమెటిక్ ఆన్ యావరేజ్‌గా అర్థమెటిక్ నుంచి 9-15 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో, ఇక్కడ మనం ఒక 10 క్వెషన్స్ ఏసుకుందాం. ఆన్ యావరేజ్ 10 క్వెషన్స్. ఎన్నొచ్చినాయి? టోటల్‌గా 26 మార్క్స్ అనేవి రావటం జరిగింది. సో, ఇంకెన్నున్నాయి మనకి? ఇంకా 8 మార్క్స్ అనేది సారీ 9 మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. 9 మార్క్స్‌కి అంటే ఇంకా 9 మార్క్స్‌కి మిగతా ఏవైతే ఉన్నాయో సింప్లిఫికేషన్‌లో 5 వచ్చేస్తాయి. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే
మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సింప్లిఫికేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇది ఈజీగా స్కోర్ చేసుకునేటటువంటి టాపిక్. సో, ఇక్కడ ఇంకెన్నున్నాయి మనకి 5 మార్క్స్ అనేది వచ్చేసినాయి. ఇంకా రిమైనింగ్ 4 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ రిమైనింగ్ 4 మార్క్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, కేస్లెట్స్ నీస్‌కి సంబంధించి దాంట్లో నుంచి 2 కానీ, దీంట్లో నుంచి 2 కానీ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. సో, ఈ విధంగా అయితే 35 క్వెషన్స్‌కి గాను ఈ విధంగా అయితే మనం సెగ్రిగేట్ చేసుకొని ప్రిపేర్ అయిపోతే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో, ఇది కంప్లీట్ మనకి రీజనింగ్ తెలుసుకున్నాం, ఇంగ్లీష్ తెలుసుకున్నాం, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాము. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ. దెన్ కమింగ్ టు ద మెయిన్స్. సో, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. దెన్ వాట్ అబౌట్ మెయిన్స్? సో, మెయిన్స్‌కి కూడాను మనం ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అయిపోతే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో, ఇందులో కూడాను నేను మీకు ఇందులో కూడాను మళ్ళీ టాపిక్స్ అనేవి సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో, మెయిన్స్‌లో కూడాను ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్, వేటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో కూడాను మనకేంటంటే టాపిక్ వైస్ వెయిటేజ్ చూసినట్లయితే డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ విషయానికొస్తే డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్‌కి 18-24 ప్రశ్నలనేవి వస్తాయన్నమాట. డేటా సఫిషియన్సీ గాని, ఈ నంబర్ సీరీస్ గాని చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్‌గా 3-5 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌కి 4-5 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. క్వాంటిటీ కంపారిజన్‌కి 3-4 వస్తున్నాయి. అర్థమెటిక్‌కి 3-6 వస్తున్నాయి. మిస్సెల్లేనియస్‌కి 3-6 వస్తున్నాయి. సో, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనకి 18-24 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత క్వాంటిటీ కంపారిజన్ కానివ్వండి, నంబర్ సీరీస్‌కి కానివ్వండి, డేటా సఫిషియన్సీకి కానివ్వండి, మిగతా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. సో, ఈ విధంగా మెయిన్స్‌కి మీరు ప్రయారిటీ ఇస్తూ చదువుకోండి. సో, ఇది మెయిన్స్‌కి సంబంధించి న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్ సంబంధించి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్. సో, ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి రీజనింగ్ సెక్షన్ అన్నమాట. సో, ఈ రీజనింగ్ సెక్షన్‌లో ఇంపార్టెంటివి ఏంటంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి 21-25 క్వెషన్స్ ఆన్ యావరేజ్‌గా వస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ 4/5 అనేది మనం కంప్లీట్ చేస్తాం ఈ ఒక్క టాపిక్ నుంచే. సో, దీని తర్వాత డేటా సఫిషియన్సీ కానివ్వండి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కానివ్వండి, డైరెక్షన్ బేస్డ్ కానివ్వండి, సిలాగిజం కానివ్వండి, మెషిన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి సంబంధించి ఈ విధంగా ప్రయారిటీ ఇవ్వండి. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్‌కి సంబంధించి 21-25 ప్రశ్నలనేవి వస్తాయి కాబట్టి తరోగా ఇది ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే నంబర్ ఆఫ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటంటే మీకు ఈజీ అయిపోతదనమాట. ఎందుకంటే మెయిన్స్‌లో మనకి ఆహ్, యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ చాలాగా. ఎందుకంటే ఒకళ్ అన్ అన్ అందరికంటే మనం టాప్ లిస్ట్‌లో ఉండాలి కాబట్టి యాక్యురసీ అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో అప్పుడే మనం ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటది. మరి ముఖ్యంగా ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోతుంది. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలనేవి వస్తాయి కాబట్టి, అలాంటప్పుడు మనం ఇంకా ఎక్కువగా స్కోర్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా! సో, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత ఆర్డర్ అండ్ ర్యాంకింగ్‌కి, సిలాగిజంకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి ఏదైతే మనకి డైరెక్షన్ బేస్డ్ కానివ్వండి, మెషిన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి సంబంధించి వీటికి థర్డ్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్స్ రీజనింగ్ స్కోరింగ్ టాపిక్స్. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో కూడాను ఇంగ్లీష్ ఉంటదని చెప్పుకున్నాం కదా! మెయిన్స్‌లో కూడాను. మెయిన్స్‌లో కూడా నేను మీకు ఇందాక ప్రిలిమ్స్‌కి ఏవైతే చెప్పానో అవే స్కోరింగ్ టాపిక్స్ రిపీట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం ఎక్స్‌ట్రాగా మనం ప్రిపేర్ అయ్యేదంటూ ఏది ఉండదు. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మనకి 14-15 క్వెషన్స్ వస్తాయి. సో, 30 మార్క్స్‌కి గాను మనకి సగం మార్క్స్ వచ్చేసినాయి. 15 మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి. మిగతా రిమైనింగ్ ఎన్నుంటాయి? 15 మార్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో, ఈ 15 మార్క్స్ అనేవి మనం ఎక్కువగా సెకండ్ ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో, ఇందులో ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సొస్తుంది. బట్ ఇక్కడ కంప్లీట్‌గా ఒకటే టాపిక్ నుంచి వచ్చేసినాయి కాబట్టి మిగతా టాపిక్స్ అనేది మనకి ప్రాక్టీస్ చేయడానికి టైం అనేది దొరుకుతుందనమాట. సో, ఇక్కడేంటి పారాజంబుల్స్ కానివ్వండి, ఎర్రర్ స్పాటింగ్ కానివ్వండి, మ్యాచ్ ద కాలమ్ కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న ఫిల్లర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ. ఇది ఎందుకంటే ఒక్కటే టాపిక్ నుంచి మనకి 15 మార్క్స్ వచ్చినప్పుడు దీనికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో, ఇది మెయిన్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో, అందుకే నేను మీకిక్కడ ఇయర్ వైస్‌గా కూడా నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎలా వస్తున్నాయి, ఏంటి ప్రతి ఇయర్ అనేది. సో, మీకు అందుకే నేను మీకు ఇక్కడ క్లియర్‌గా నేను మీకు మెన్షన్ చేశాను. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్. నౌ కమింగ్ టు ద జనరల్ అవేర్‌నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ సెక్షన్. సో, ఇక్కడ మనకి 3 టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఎన్ని మార్క్స్‌కని చెప్పుకున్నాము? 50 క్వెషన్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా! 50 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి, ఇందులో ఆహ్, హ ఎక్కువ మార్క్స్ అనేది దీనికి కేటాయించడం జరిగింది. సో, 50 మార్క్స్‌కి కాబట్టి, ఇందులో మనకేమేమొస్తాయి? కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఎకానమీ, బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలనేవి ఎక్కువగా రావడం జరుగుతుందనమాట. సో, కరెంట్ అఫైర్స్ అనేవి నేషనల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, అదే విధంగా ఆబిచ్యుయరీస్ కానివ్వండి, దీని తర్వాత స్పోర్ట్స్, అవార్డ్స్, తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్. సో, ఈ టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా ఫోకస్ చేయండి. రీసెంట్‌గా లాంచ్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్‌గా లాంచ్ చేసినటువంటి ఏవైతే మిషన్స్ ఉంటాయో అవన్నీ. సో, ఏదైతే బర్నింగ్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్‌గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అదే ఫాలో అయిపోండి. సో, ఆ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి సరిపోతుంది. కమింగ్ టు ద బ్యాంకింగ్ అవేర్‌నెస్. బ్యాంకింగ్ అవేర్‌నెస్ అనేది స్టాటిక్ పార్ట్ అంటే ఆర్‌బీఐ యాక్ట్స్ కానివ్వండి, దాని తర్వాత వేరియస్ మనకి ఎన్‌బీఎఫ్‌సీస్ ఇవన్నీ కూడాను ఉంటాయి కదా! పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానివ్వండి. సో, ఇలాంటివన్నీ కూడాను ఆహ్, ఫ బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కి సంబంధించి స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఆ స్టాటిక్ పార్ట్ మాత్రమే తెలుసుకోండి ఇందులో బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో. కమింగ్ టు ద ఎకానమీ, బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కి సంబంధించి ఇందులో మనకి రీసెంట్‌గా ఎవరైతే మనకి గవర్నర్ కానివ్వండి, అంటే ఆర్‌బీఐ గవర్నర్ కానివ్వండి, మనకి కొన్ని అపాయింట్‌మెంట్స్ ఉంటాయి. రిలేటెడ్ టు ద ఎకానమీకి సంబంధించి కొన్ని ఆహ్, అపాయింట్‌మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. దీని తర్వాత మనకి రెపో రేట్ అనేది ఒక్కొక్కసారి ఆర్‌బీఐ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో, రెపో రేట్ అనేది మనకి పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ టైమ్ మనకి ఎంతొచ్చింది రెపో రేట్ అనేది 6.3%గా ఉందన్నమాట. సో, అది తగ్గించింది కాబట్టి, సో, అలాంటివి ఇంపార్టెంట్ అన్నమాట. రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి. సో, ఎక్కడ కనిపించినా కానీ బ్యాంకింగ్‌కి రిలేటెడ్‌గా ఉన్నాయి. ఎక్కడ వదిలిపెట్టొద్దు. సో, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందుకని కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలనేది కూడా మీకు చెప్పాను కదా! ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ పర్సన్స్ ఇన్ న్యూస్. సో, ఇలాంటివన్నీ ఎక్కువ కరెంట్ అఫైర్స్‌లో ఫోకస్ చేయండి. బ్యాంకింగ్ వచ్చేసరికి స్టాటిక్ పార్ట్. ఓన్లీ స్టాటిక్ పార్ట్. ఎకానమీ, బిజినెస్ అండ్ ఫైనాన్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మోర్ ఫోకస్ చేయండి. టోటల్‌గా 50 మార్క్స్ కొన్నాయి కాబట్టి సో, ఇందులో మోర్ ఫోకస్ అనేది చేయాలి. మనకి ఒక్క సబ్జెక్ట్ నుంచే ఇక్కడ 50 మార్క్స్‌కి గాను 25 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఆన్ యావరేజ్. మిగతా 2 సబ్జెక్ట్స్ నుంచే మనకి ఇట్లాగా వస్తున్నాయి కాబట్టి సో, ఈ విధంగా మనకి 25 మార్క్స్ సగం మార్క్స్ ఇక్కడే వచ్చేసినాయి కాబట్టి ఎక్కువగా మనం అనేది కరెంట్ అఫైర్స్ మీద కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్స్ జనరల్ అవేర్‌నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్. కమింగ్ టు ద క్విక్ రివిజన్ టిప్స్. క్విక్ రివిజన్ టిప్స్‌లో మనకి ఎక్కువగా మనం స్కోర్ చేసే టాపిక్స్ ఏమేమి ఉంటాయమ్మా? రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ వచ్చేసరికి కొంతమందికి చాలా టైం పడుతుందనమాట. సో, ఇది మనం లీస్ట్ ప్రయారిటీ ఇచ్చామనుకోండి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి రీజనింగ్. సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్. థర్డ్ వచ్చేసరికి క్వాంట్. సో, ఈ విధంగా మనం ఒక సబ్జెక్ట్స్ పెట్టుకున్నామనుకోండి, రీజనింగ్ అనేది మనం తక్కువ టైంలో అనేది కంప్లీట్ చేసేయొచ్చు. ఎందుకంటే, బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ తోటి మనం రీజనింగ్ అనేది తొందరగా కంప్లీట్ చేసేసేసి, మనకి అక్కడ టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంగ్లీష్‌లో కూడాను సెకండ్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి, ఇంగ్లీష్‌లో మనకి పారాగ్రాఫ్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలొస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలొస్తాయి కాబట్టి, మన యొక్క రీడింగ్ కెపాసిటీని పెంచుకుంటే ఇంగ్లీష్‌లో కూడాను మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ టైం కాస్త మనం క్వాంట్‌లో అనేది ఉపయోగించుకుంటే మనకి ఎక్కడ కూడాను మనం లైక్ తక్కువ స్కోర్ చేసుకునే అవకాశం అనేది అసలకే ఉండదు. వీలైనంత ఎక్కువగా స్కోర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ దీని తర్వాత జనరల్ అవేర్‌నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ దాని తర్వాత కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో, ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఒకటే సబ్జెక్ట్స్ కాబట్టి సో, మనం ప్రిలిమ్స్‌కి ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి యాక్యురసీ అనేది వచ్చేస్తుంది. ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి డైలీ మార్క్స్ రాయండి. డైలీ మార్క్స్. ఏ రోజుకి ఆ రోజు మీరు మార్క్స్ రాసేస్తూ ఉండండి. ఇవి కూడా రాయండి. ఇవి కాకపోతే మీకు సబ్జెక్ట్ వైస్‌గా రాసినా బాధ లేదు. లేదంటే టాపిక్ వైస్‌గా రాసినా బాధ లేదనమాట. సో, ఈ టాపిక్ వైస్‌గా రాసినప్పుడు ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే టాపిక్‌లో మనం స్ట్రాంగ్ అవుతామో దెన్ గో ఫర్
సబ్జెక్ట్ వైస్‌గా మనం వెళ్ళిపోవచ్చనమాట. సో, ఎప్పుడైనా కానీ మనకి బేస్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి కాబట్టి, ఈ టాపిక్‌లో మనం ఏదైతే మనకి ఆహ్, స్ మనకి భయమేసి కొంతమందికి ఒక టాపిక్ అంటే భయమనమాట. సో, ఆ భయమేస్తున్న టాపిక్కే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేశామనుకో, ఆ భయం అనేది పోతుంది. సో, దాంతో పాటు మనం ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది కూడాను ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ టాపిక్ వైస్‌గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. టాపిక్ వైస్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత సబ్జెక్ట్ వైస్‌గా ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ఫుల్ లెంగ్త్ మార్క్స్ ఎప్పుడు రాస్తారంటే, ఎగ్జామ్ ఇంకొక 10-15 డేస్‌లో ఉందనగా, అప్పుడు ఫుల్ లెంగ్త్ పైన ఫోకస్ చేయండి. అంటిల్ అన్‌లెస్ ఎయిదర్ టాపిక్ వైస్ ఆర్ సబ్జెక్ట్ వైస్‌గా ఇవే మార్క్స్ రాస్తూ ఉండండి. సో, దీని తర్వాత మనకి ఇంకొకటేంటంటే టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని మీకు యాక్యురసీ అనేది ఎంతుంది? దీని తర్వాత వితిన్ ద టైమ్‌లో నేను ఎన్ని క్వెషన్స్ కంప్లీట్ చేస్తున్నాను? ఎన్ని రాంగ్ అటెంప్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఒక అనాలిసిస్ అనేది చేసుకోండి. ఎందుకంటే టైమర్ ఉంటేనే మనకి రేపు ఎగ్జామ్‌లో కూడాను మనకి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి ఆ టైమింగ్ అనేది అలవాటయిపోతుంది. సో, మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఎప్పుడైతే మార్క్స్ రాస్తూ ఉంటారో ఆ మార్క్స్ రాసే టైంలో మీకు ఆల్రెడీ ఆన్‌లైన్‌లో టైమర్ అనేది ఉంటుంది కాబట్టి సో, ఎవరైతే ఆఫ్‌లైన్‌లో బుక్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మొబైల్‌లో టైమర్ అనేది సెట్ చేసుకొని, అప్పుడే ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. దీని తర్వాత డైలీ, వీక్లీ మనకి ఆల్‌మోస్ట్ ఒక 30 డేస్ ఉందనుకోండి ఎస్‌బీఐ ఎగ్జామ్‌కి. 30 డేస్‌లో ఈ 30 డేస్‌లో 4 వీక్స్. ఈ 4 వీక్స్‌లో డైలీ అనాలిసిస్ చేసుకోవడం బెటర్ నన్నడిగితే. వీక్లీ కన్నా డైలీ అనాలిసిస్ అనేది చేసుకోండి. ఈ డైలీలో మీకు ఎన్ని మార్క్స్ రాసాను అది సబ్జెక్ట్ వైస్ కానివ్వండి, లేదంటే టాపిక్ వైస్ కానివ్వండి, ఏవైనా కానీ, లేదంటే ఫుల్ లెంగ్త్ మార్క్స్ అయినా కానివ్వండి. నేనసలు ఎన్ని మార్క్స్ రాసాను? సబ్జెక్ట్ వైస్‌గా నాకెన్నొస్తున్నాయి? టాపిక్ వైస్‌గా నాకు కష్టమైనటువంటి టాపిక్ అనేది నేను క్లియర్ చేయగలుగుతున్నానా లేదా అని చెప్పేసనని ఒక అనాలిసిస్ చేసుకోండి. ఇందులో వీక్ ఏరియాస్ ఇంకా మీరు కీ చూసుకుంటారు గదా! ఆ కీ చూసుకున్నప్పుడు వీక్ ఏరియాస్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో, ఆ వీక్ ఏరియాస్ అనేవి కూడాను నోట్ చేసుకొని నెక్స్ట్ డే వాటిపైన ఫోకస్ చేయండి. సో, ఎప్పుడైతే ఈ అనాలిసిస్ చేసుకుంటారో అప్పుడే మీరు ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఇది నేను మీకు చెప్పాలనుకున్న క్విక్ రివిజన్ టిప్స్. దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఇంక మనకు 30 డేసే ఉంది కాబట్టి ఈ 30 డేస్‌లో వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బట్ ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసము నేను కొన్ని బుక్స్ అనేది మీకు చెప్పాను. ఇవన్నీ గూడాను మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతవి. సో, చాలామంది అడుగుతున్నారు మన ఫాలోవర్స్ "అక్క ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి?" అది ఇది అని చెప్పానని. సో, ఈ బుక్స్ అనేవి ఆన్‌లైన్‌లో దొరుకుతాయండి. సో, ఇవి ఎక్కడికెళ్ళినా ఏ బుక్ షాప్‌లో అయినా ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ బుక్సే ఫాలో అయిపోతూ ఉంటారు. సో, అందుకని ఈ బుక్సే మేము మీకు చెప్పడం జరిగింది. సో, ఈ బుక్స్ అనేవి మీకు రీజనింగ్‌కి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి. అదే విధంగా జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ అనేది ఫాలో అయిపోండి. ఇది కంప్లీట్‌లీ బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్ ఐ మీన్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ ఎఫ్ఐఆర్స్ క్లౌడ్‌లో. ఇందులో డైలీ ఉంటది, వీక్లీ ఉంటది, మంత్లీ ఉంటది. అదే విధంగా ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వండి. లేదంటే వీక్లీ అన్నా ఫాలో అవ్వండి. మంత్లీ అన్నా ఫాలో అవ్వండి. ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్నా ఫాలో అవ్వండి. సో, ఎందుకంటే ఈ ఛానెల్‌లో ఎక్కువగా డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేవి చేస్తూ ఉంటారు. విత్ రెస్పెక్ట్ టు ద బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్‌కి ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో, మనం ఇది బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఈ ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది ఫాలో అయిపోండి. సో, ఇందులో ఏంటంటే మనకి ఈ డైలీ, వీక్లీ, మంత్లీలో ఏదో ఒకటే సోర్స్ అనేది ఫాలో అవ్వండి. నేనెందుకంటే ఇది చెప్తున్నానంటే బ్యాంకింగ్‌కి రిలేటెడ్ న్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనకి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది రేపు మెయిన్స్‌కి ఉపయోగపడేటప్పుడు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగపడతాయి. సో, అందుకని నేను మీకు ఇది చెప్తున్నాను. ఇందులో మనకి ఎక్కువగా బ్యాంకింగ్‌కే ఉంటాయన్నమాట. సో, అందుకని నేను మీకు ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది రిఫర్ చేయదలుచుకున్నాను. సో, ఇంకా ఒకవేళ మీకు ఇది కాకపోతే మీకు ఇంకా ఏ ఛానెల్ అయినా నచ్చినా కానీ ఎయిదర్ ఫాలో అయితే డైలీ ఫాలో అవ్వండి. లేదంటే వీక్లీ ఫాలో అవ్వండి. లేదంటే మంత్లీ ఫాలో అవ్వండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫాలో అవ్వద్దు. ఏదైనా కంప్లీట్‌గా ఒక్కదానికి స్టిక్ అయిపోండి. ఎయిదర్ వీక్లీ, మంత్లీ ఆర్ ఇయర్లీ. సో, ఇలాగ ఏదైనా ఒకటే ఫాలో అయిపోండి. సో, ఇది జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి సంబంధించి ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఎస్‌పి బక్షి మీకు చెప్పాను ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి ఈ బుక్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇంక మనకి 30 డేసే ఉంది కాబట్టి ఎక్కువగా మార్క్స్ అనేవి ఇవ్వండి. మార్క్స్. సబ్జెక్ట్ వైస్ మార్క్స్ లేదంటే టాపిక్ వైస్ మార్క్స్ అనేవి రోజుకి ఎక్కువగా ఇస్తా ఉండండి. సో, కమింగ్ టు ద టెస్ట్ సీరీస్. ఇవి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్నమాట. ఈ టెస్ట్ సీరీస్ అనేవి. టెక్స్ట్ బుక్‌లో మనకి
సో, కమింగ్ టు ద టెస్ట్ సిరీస్ ఆహ్, ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో, ఇక్కడేంటంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు ఎస్‌బీఐ క్లర్క్ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మాక్స్‌కి సంబంధించి, మాక్ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి. దీని తర్వాత స్మార్ట్ కిడా టెస్ట్ సిరీస్ ఇది ఓన్లీ మెయిన్స్‌కి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది కొంచెం డెప్త్ ఎక్కువుంటుంది. సో, మెయిన్స్‌కి మనం ఎక్కువగా డెప్త్ ఎక్కువున్న క్వెషన్సే వస్తాయి కాబట్టి ఇది మెయిన్స్‌కి ఇవ్వండి. యాస్ ఆఫ్ నౌ ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్‌కైతే మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయిపోండి సరిపోతుంది. దీని తర్వాత ఇంకొక టెస్ట్ సిరీస్ అనేది నేను మీకు రిఫర్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే ప్రాక్టీస్ మాక్ టెస్ట్ సిరీస్ కూడాను ఫాలో అవ్వండి. ఇది కూడాను మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లోనే ఉంటుంది. సో, ఇది ఇందులో ఎక్కువ ఎక్కువ డెప్త్ ఉంటాయన్నమాట. ఈ స్మార్ట్ క్రీడా కానివ్వండి, లేదంటే ఈ ప్రాక్టీస్ మాక్ కానివ్వండి, ఇందులో రెండిట్లోనూ ఎక్కువగా డెప్త్ అనేవి ఉంటాయి కాబట్టి, డెప్త్ ఎక్కువగా ఎప్పుడిస్తారంటే మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌కొచ్చేసరికి స్మార్ట్ క్రీడా ఆర్ ప్రాక్టీస్ మాక్ ఈ రెండిట్లో ఏది ఫాలో అయిపోయినా కానీ, మీకు అదే ఫెమిలియారిటీ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో కూడా కనిపిస్తుంది. సేమ్ ఈ టెస్ట్ సీరీస్‌కి ప్రిలిమ్స్‌కి సంబంధించి ఆహ్, మరి ముఖ్యంగా ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి ఫెమిలియారిటీ అనేది ఎక్కువగా టెక్స్ట్ బుక్ సీరీస్‌లో అనేది నాకు కనిపించింది. సో, టెక్స్ట్ బుక్ సీరీస్ అనేది యాస్ ఆఫ్ నౌ ప్రిలిమ్స్‌కైతే టెక్స్ట్ బుక్ సీరీస్ ఒకటే ఫాలో అయిపోండి. మెయిన్స్‌కొచ్చేసరికి ప్రాక్టీస్ మాక్ అదే విధంగా స్మార్ట్ కీడా టెస్ట్ సీరీస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్‌లో అక్కడికి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవి టెస్ట్ సీరీస్ అనేవి ప్రిలిమ్స్ మెయిన్స్‌కి సంబంధించి. సో, మీకు ఒక అవగాహన వచ్చే ఉంటదనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. సో, ఎవరైతే 30 డేస్‌లో ఎలాగా నేను క్రాక్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్‌లో అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏదంటే మనకి జాబ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదంటే రీసెంట్‌గా ఏదైనా ఒక అప్డేట్స్ కానీ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నా కానీ త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, ఎవరైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదో, ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, ఈ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీకి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానెల్. థాంక్ యూ.